విద్యార్థులకి వైద్య కాలేజీలు వైద్య విద్య రావాలనే ఆలోచనతోనే రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెస్తే 5 ఏళ్లలో ఎవరు కానీ పూర్తి చేసిన కాలాలు లేవు. కానీ జగన్మోహన్ గారు 5 ఏళ్లలో ఆయన కాలపరిమితి ఉన్నప్పుడు 7 మెడికల్ కాలేజీ పూర్తి చేసి రెండో దఫా 80% మెడికల్ కాలేజ్ పూర్తి చేసి మూడో దానికి కూడా శంకుస్థాపన చేసి ఘనత జగన్మోహన్ గారు. ఈ రోజు మనం చూస్తున్న 30 ఏళ్ల ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన హెరిటేజ్ కోసం పాలకేంద్రాలను కూడా ప్రైవేట్ ఫారం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుంది. ఈ రోజు తన మంత్రి సర్వర్గులనేంటి నారాయణకి దారాదత్తం చేసేదానికి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా క్లోజ్ చేసి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో కూడా చైతన్య స్కూల్స్ నారాయణ కాలేజీలు నారాయణ స్కూల్స్ తెచ్చే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు బలహీన బడుగు వర్గాల వారికి విద్య కూడా అభ్యసించే దానికి కార్పొరేట్ స్కూల్ పోయే పరిస్థితులు ఈరోజు చంద్రబాబు కల్పిస్తున్నాడు. అదే విధంగా విద్యను చూస్తే ఈరోజు పూర్తిగా నారాయణకి చైతన్యకి వాళ్ళ దారాదత్తం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నారంటే ఇంత సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్స్ కట్టి ఈరోజు 400 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 17 మెడికల్ కాలేజీకి 2400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రైవేట్ ఫారం చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో ఉవ్వెత్తునలాగా ఉద్యమాలు చేస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిపేట్టుగా చేస్తాం. ఈరోజు చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఈరోజు టూరిజం కింద ఎన్నో వేల కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించి ఎంతో అభివృద్ధి చేసి టూరిజం హబ్ గా ఈరోజు జగన్మోహన్ గారు తీర్చిదిద్దుతుంటే అన్ని కూడా హరిత టూరిజం దాన్ని ప్రైవేట్ ఫారం చేసే పరిస్థితి ఉన్నాయి. మన కడప నగరంలో హరిత హోటల్స్ కానీ గండికోట కానీ అన్నమయ్య ప్రాజెక్ట్ కానీ అన్ని కూడా రేపు నెల 5వ తేదీన టెండర్లు పిలిచే కార్యక్రమం చేశాడు. అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ ఫారం చేసి రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా పేద ప్రజలు బలిగిన వర్గాలు కూడా కొనేదానికి వస్తువులే కాదు కదా చదువుకునేదానికి విద్య కూడా అభ్యసించే పరిస్థితి లేక మళ్ళీ మన పరిస్థితులు దౌర్భాగ్య పరిస్థితులు దాపరిస్తాయి. ఎన్ని దానికి ఉద్యమించి ఎన్ని కూడా గవర్నమెంట్ ఫారంలో నడిచేట్టుగా ప్రభుత్వ ఫారంలో నడిచేట్టుగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ఏ పిలిపించినా గానీ మనందరం సర్దుపై అందరూ ప్రజల పక్షాన నిలబడడానికి ఉధృతం కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. జై జగన్.